నిజమైన విజయం కలల్ని కన్నవారికి కాదు, ప్రయత్నం చేసేవారికి మాత్రమే దక్కుతుంది. మీ జీవితంలో నిజమైన గెలుపు కావాలంటే ప్రయత్నించండి. పడ్డ కష్టాన్ని అర్థం చేసుకోండి. ఓటమిని ఓర్పుగా ఎదుర్కొని ముందుకు సాగండి. గెలుపు అనేది సాధారణమైన మాట కాదు. అది శ్రమ, పట్టుదల, కృషితో మాత్రమే సాధ్యమవుతుంది. ఒకసారి ఓడిపోతేనే గెలుపు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మీ లక్ష్యం ఎంత దూరంగా ఉన్నా నడక ఆపకండి. గెలుపు మిమ్మల్ని చేరుకునేంత వరకు పోరాడండి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీ ఎదుగుదలలో ఒక అడుగు. ఈరోజు మీ జీవితంలో వచ్చిన ఇబ్బందులు నిన్నటి కంటే పెద్దవేమీ కావు. కష్టాన్ని అధిగమించడానికి సమయం తీసుకోండి. నిలబడండి, ముందుకు సాగండి. ఎందుకంటే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తోంది. బాధని ఎవరికి చెప్పినా వారు పంచుకోరు. అందుకే మీరు ఓదార్పు చెప్పుకోండి. ఎవరు పట్టించుకోపోయినా మీరు మీ లక్ష్యాన్ని అంకిత భావంతో కష్టపడితే విజయం తప్పక వస్తుంది. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. మీ తల ఉంచే స్థాయి ఎవరైనా నిర్ణయించలేరు. మీరు తలెత్తి నిలబడ్డప్పుడే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు ఎదగాలంటే ముందు మీ పట్ల మీరు నమ్మకం కలిగి ఉండాలి. గెలుపు అనేది ఒక యుద్ధం లాంటిది. పోరాడకుండా గెలుపు రాదు. మీరు ఓడిపోతానేమో అని భయపడితే విజయాన్ని మర్చిపోండి. గెలవాలంటే భయాన్ని అధిగమించాలి. వెలుగు చూడాలంటే చీకటిని దాటాల్సిందే. మీ గతంలో జరిగిన తప్పులు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు. మీరు ఈరోజు చేసే మార్పే మీ రేపటికి రూపం ఇస్తుంది. మీ లక్ష్యాన్ని మార్గంగా తీసుకుని ప్రతిరోజు కృషి చేయండి. మీరు పడే కష్టం ఒకరోజు మీ గర్వంగా చెప్పుకునే కథ అవుతుంది. మీ ఓటములు ఒక పాఠంగా మారుతాయి. గెలుపు రావడానికి సమయం పడుతుందేమో కానీ కృషి చేసిన వారు మాత్రమే నిజమైన విజేతలుగా అవుతారు. ఎవరు తోడుగా లేకపోవచ్చు. మీ ప్రయాణంలో మీరు ఒంటరిగా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోండి, నిజమైన యోధులు ఒంటరిగా పోరాడి విజయం సాధిస్తారు. ఎవరు నమ్మకపోయినా మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. నిజమైన గెలుపు అనేది నిద్రలేని రాత్రులు, ఎదురైన సమస్యలు, గడిచిన కష్టాలను జయించినప్పుడు మాత్రమే వస్తుంది. కొన్ని తలుపులు మూసుకుపోయినా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కష్టపడే వారికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. గెలుపు అనేది మనిషి నిర్ణయంతోనే సాధ్యమవుతుంది. గతాన్ని మర్చిపోవడం, భయాన్ని అధిగమించడం, కష్టాన్ని తట్టుకోవడం ఇవన్నీ విజయం అందుకోవడానికి అవసరమైన దశలు. మీ ప్రయాణంలో ఎప్పుడూ వెనకడుగు వేయకండి. గెలిచే వరకు ప్రయత్నించండి. ఈ కథలు మీకు ప్రేరణిస్తే ఇతరులతో పంచుకోండి. మీ విజయ యాత్రలో మీరే మీ శక్తిగా మారండి. బ్రేవ్ ఇండియన్ హిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం.